ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వినకపోవడానికి కారణాలు మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, మనస్సు సిద్ధపరచుకొనకపోవడం, వాక్యమందు సంతోషం లేకపోవడం వలన వాక్యాన్ని త్రోసివేస్తారు, లేకుంటే తృణీకరిస్తారు అని అక్కడ రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనంలో, బ్రతుకులు సరిచేసుకొని వారు వాక్యాన్ని తృణీకరిస్తారు, లేకుంటే త్రోసివేస్తారు అని అక్కడ మనం చదువుకోగలుగుతాము. ఇర్మియా గ్రంథం 13-17 వచనములు, గర్భమును బట్టే వాక్యాన్ని వినకపోతారు, లేకుంటే త్రోసివేస్తారు అని అక్కడ మనము నేర్చుకోగలుగుతాం. రోమాపత్రిక 1:18 వచనములో, చెడుతనమును బట్టి అని అక్కడ మనము చదువుకోగలుగుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనములో, దేవుని మెప్పు కంటే మనుషులు మెప్పు ఎక్కువ కోరుకోవడం వలన వాక్యాన్ని మనము త్రోసివేసుకుంటాం, లేకుంటే తృణీకరిస్తారు అని అక్కడ మనము చదువుకోగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది మనసు సిద్ధపరచుకొని దేవుని వాక్యం వినాలని, వాక్యమందు సంతోషముతో వినాలని, బ్రతుకులు సరిచేసుకొని గర్భము లేకుండా చెడుతనమును తోసేసుకొని దేవుని మెప్పు కోరుకొని దేవుని వాక్యం వినాలనేది దేవుని కోరిక. దేవుని యొక్క వాక్యం. ఆమేన్.